చాలామంది దగ్గర వింటుంటాను సార్, నా టైం బాలేదు ఇప్పుడు. ఏం జరిగినా ఏం సెట్ అవ్వట్లేదు అలా అంటుంటారు కదా! టైం ఎప్పుడు బావుంటుంది అనేది కూడా ప్రాపర్‌గా మన జాతకంలో తెలుస్తుందా? రైట్. టైం బావుంటుంది అనడానికి, బాగోదు అనడానికి ఇందాకల చెప్పిన 2 ప్రశ్నలకి కంటిన్యూయేషన్‌గా మాట ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, నీకు నడుస్తున్న దశలు ఏ రకంగా ఉన్నాయో, నీ ప్రయత్నం అటువైపు నీ అడుగులు పడుతూ ఉంటే, నీ టైం బాగా నడుస్తుంది. ఓకే. రైట్. నీకు ఆపర్చునిటీస్ అన్నీ బిజినెస్ వైపు ఉన్నాయి. నువ్వు ప్రయత్నం చేస్తుందంతా ఉద్యోగం వైపు ప్రయత్నం చేస్తున్నావు. రైట్. అప్పుడు నీకు టైం బాగాలేదని వచ్చి వెనక్కి వచ్చి అడుగుతావు. లేదా ఆపర్చునిటీ అంతా జాబ్లో ఉంది, నీకు ఉద్యోగం ప్రయత్నం చేసుకోవాలి నువ్వు, లేదా ఎవరి కిందనైనా పని చెయ్యాలి. ఓకే. అలాంటి నీకు కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. నువ్వు బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఓకే. ఎవరి కింద పని చేయడానికి. సో మొదటి నుంచి నేను చెప్తుంది ఇదే కాంబినేషన్. నేను యాక్చువల్గా 3 క్వశ్చన్స్కి ఒక్కటే ఆన్సర్గా మీరు తీసుకోవచ్చు. అలా అనిపిస్తుంది కానీ డిఫరెంట్ ఉంటుంది రైట్. ఆన్సర్ లానే. ఓకే. ఇది కూడా ఇప్పుడు నేను అడగబోయేది కూడా జనరిక్ క్వశ్చన్ లానే ఉంటుంది. బట్ ఎందుకంటే కెరియర్ రిలేటెడ్ ఎలాగో ఎప్పుడు జనరిక్‌ని దీంట్లో మ్యాచ్ చేయడమే కాబట్టి, జనరల్‌గా లైఫ్ సెటిల్మెంట్ అనేది కరెక్ట్ ఏజ్ ఏది అంటారు? ఎందుకంటే 25 ఇయర్స్ దాటిపోతే ఇంకా సెటిల్ అవ్వలేము అనుకునే వాళ్ళకి ఎందుకు? కొంతమందికి మళ్ళీ 50 కూడా మంచి స్టేజ్‌లోకి వెళ్తూ ఉంటారు. అలా దాన్ని గ్రహాలను బట్టి ఎట్లా? అంటే దీనికి బిజినెస్ స్టోరీస్ చెప్పి బోర్ చేయను కానీ, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పేర్లు గడించి బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ KFC అని ఒక కంపెనీ ఉంది. రైట్. అతనికి 63 ఏళ్ళకి ఐడియా వచ్చిందంటే KFC అనేది స్టార్ట్ చేయాలి అని. ఆ తర్వాత అతను KFC స్టార్ట్ చేసి చాలా పెద్ద సక్సెస్ అయ్యాడు. రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, స్పెసిఫిక్ దీని మీద క్వాంటమ్ మెకానిక్స్ ఇట్లాంటి రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. అంటే రోబో సినిమాలో రజనీకాంత్ లాగా కనిపించే వ్యక్తులు ఉంటారు మీకు. వాళ్ళు 33 ఏళ్ళు వచ్చినా 34 ఏళ్ళు వచ్చినా పాపం వాళ్ళ రీసెర్చ్ కంప్లీట్ అవ్వదు. వాళ్ళు అది ఒక స్టేజ్కి వస్తే తప్ప మాది అయ్యింది అని వాళ్ళకి అనిపించదు. అది అయ్యే వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి మిగిలిన వాళ్ళు వాళ్ళకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కింద పుట్టిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద జీతాలు వచ్చేస్తాయి. అవును. 25 ఇయర్స్ అంటే చాలా పెద్ద పెద్ద జీతాలు వచ్చేస్తాయి అందరూ. ఈ రోజుల్లో వస్తున్నాయి అలాగా. మన కాలంలో అంతలా వచ్చే ₹1,00,00,000 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీకు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వాటికి వస్తున్నారు, 80 లక్షలు వస్తున్నాయి, ₹1,00,00,000 వస్తున్నాయి, సాధారణం అయిపోయింది. రైట్. కనుక 25 ఏళ్ల లోపు సెటిల్ అయితేనే అయినట్ట లేకపోతే కానట్ట అని చెప్పలేం. కానీ ఏం చెప్తోంది, ఎప్పుడు సెటిల్ అవుతాడు? 20 ఏళ్ళకి అవుతున్నాడా, 25 ఏళ్ళకి అవుతున్నాడా, 30 ఏళ్ళకి అవుతున్నాడా, ఎన్నాళ్ళు వేచి చూడొచ్చు. వాడిని తోసేయకుండా వాడిని ఇంకా పుషింగ్ టు విట్స్ ఎండ్ అంటారు. అలాగ మరి ఇదే మీరు చెప్పినట్టు దశ మారుతుంటే కూడా, దశ మారుతున్నప్పుడు ఇన్స్టెబిలిటీ దశలు వస్తే కూడా అటు ఇటు మారిపోతుంది. రైట్. సో వాడు రీసెర్చ్ లో ఉన్నాడా అంటే ఒక కాంబినేషన్స్ ఉంటాయి. రీసెర్చ్ లో ఏం చూస్తాం? 8th హౌస్ చూస్తాం, 3rd హౌస్ చూస్తాం. వాటికి సంబంధించిన కాంబినేషన్స్ ఉన్నాయా? దేంట్లో రీసెర్చ్ చేస్తున్నాడు అన్నది కూడా ఉంటుంది. అది కూడా పట్టుకోగలం. రైట్. దేంట్లో జాబ్ అతనికి రాబోతోంది, ఉద్యోగం చేయబోతున్నాడా రీసెర్చ్ చేశాక, లేకపోతే తన ఓన్గా ఏమైనా చేయబోతున్నాడా, లేకపోతే చాలా మంది రీసెర్చ్ చేసి ప్రొఫెసర్లు అవుతారు, టీచింగ్ తీసుకోబోతున్నాడా, అది కూడా చెప్పచ్చు. ఒక మనిషి జాతకం మనం చూడంగానే దీనిలో రాజయోగం ఉంది అని ఒక సామాన్యులు అయిన వ్యక్తికి ఎట్లా తెలుస్తుంది సార్? యోగాల మీద చాలా పుస్తకాలు చాలా మంది రాశారు. యోగాలో మీరు విరివిగా అమ్ముడవుతున్న పుస్తకాలలో యోగాల పుస్తకాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా కొనేవి యోగ పుస్తకాలే. ఎవరు కొన్నా సరే. ఇప్పుడు మన నక్షత్ర సిరీస్ మీద చాలా వీడియోస్ చేసాం, వాటి మీద ఎక్కడ మీకు పుస్తకం దొరకదు. కానీ యోగాల మీద పుస్తకాలు విపరీతంగా దొరుకుతాయి. ఇది గజకేసరి యోగము, ఇది హంస యోగము, ఇది రుచక యోగము, ఇది ఇంకో యోగము, ఇది ఇంకో యోగం, మాలవ్య యోగం, మహాపురుష యోగాలు, రకరకాలు. గజకేసరి అయితే వెర్రి పిచ్చి ఎత్తిపోతారు మన వాళ్ళు. అబ్బో ఇంకేముంది, బోల్ డబ్బు వచ్చేస్తుందని, లేకపోతే ఇంకోటని. యోగాలు అలా చూసుకోకూడదు. ముందు బేసిక్ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత వాటి పేరు రాజయోగము. అంటే రాజయ్యే అర్హత ఉన్నవాడికి పట్టే యోగం. నీకు రాజయ్యే అర్హతే లేనప్పుడు రాజయోగం వర్తించే అవకాశం లేదు. మనంతా సామాన్యులు. రైట్. మహా అయితే ₹2 ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు నువ్వు రిక్షా దొక్కుతున్నావు అనుకుందాం, అందుకే మన వాళ్ళు దేశము, కాలము, పాత్ర అని అన్నారు. నువ్వు ఎక్కడున్నావు అన్న దాన్ని బట్టి నీ యోగం వర్తిస్తుంది. అందుకే నేనేమంటానంటే, నా క్లాసులు వినే వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే, ఆ పుస్తకాలు కొనుక్కుని ఆ యోగాలు చూసుకుని
నాకు ఆ యోగం ఉంది, నాకు ఈ యోగం ఉంది, రాజయోగం ఉంది, మంత్రి యోగం ఉంది, అవి వేస్ట్, అవి ఏం చూసుకోవద్దు. మనం చాలా సాధారణ సింపుల్ వ్యక్తులు. మనకు ఒక ఉద్యోగం, ఒక భార్య, ఓ 2 పిల్లలు, చక్కని తల్లి తండ్రి, ఏదో ఒక కావాల్సిన ఒక ఇల్లు, అద్దెకి మరొక ఇల్లు, ఇంతే ఒక కారు. ఇది మన జీవితం, ఇంతకు మించి కాదు. ఎక్స్ట్రాడినరీ జీవితాలు ఏం కావు. సాధారణ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, జనరల్ పీపుల్కి. కొన్ని ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది, వాటికి రాజయోగాలు, మంత్రి యోగాలు అవి చూసుకోవచ్చు. సాధారణ వ్యక్తులకి యోగాలు చూసుకోకండి. ముందు చూసుకోవలసినవి ఏ గ్రహము ఏ నక్షత్రములో ఉన్నది, అది ఏ లగ్నాన్ని పాలిస్తోందా, ఏ భావాన్ని పాలించి ఏ భావాధిపతిని ఆధిపత్యం వహిస్తోంది, ఇవి పట్టుకుని వాటిల్లో నుంచి నక్షత్ర ఫలితాల మీద నేను ఒక్కొక్క నక్షత్రానికి 2 గంటలు చేశాను కంఠశోష. ఓకే, అది చక్కగా వినండి. విన్న తర్వాత ఇంకా మీరు యోగాల జోలికి వెళ్ళరు. చాలా క్లియర్గా ఉంటుంది, ఫలానా వ్యక్తికి ఫలానా రిజల్ట్ వస్తుంది, ఇక్కడ ఈ గ్రహం ఉన్నప్పుడు, ఇన్ని డిగ్రీలో లగ్నం ఉన్నప్పుడు, ఈ పాదంలో ఉన్నప్పుడు, నక్షత్ర పాదంలో ఉన్నప్పుడు ఈ రిజల్ట్ వస్తుంది. ఇది నేను చేసిన నా క్లాసెస్ అన్నిట్లో ముఖ్యంగా ఇవి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు వర్గ చక్రాలు ఉంటాయి. మీకేం కొత్త కాదు, ఎందుకంటే మీరు చాలా క్లాసులు నావి, అన్ని క్లాసులు విన్నారు మీరు నావి, రైట్? విన్న తర్వాతే మీరు నా కాంటాక్ట్లోకి వచ్చారు. కనుక యోగాలు సాధారణ వ్యక్తులు చూసుకోవడానికి కాదు. నీకు ఒక స్ట్రేచర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నువ్వు మీ ఊరికి రాజు కాగలవు, కనీసం నువ్వు మీ ఇంటికి రాజు కాగలవా? గ్యారంటీ ఉందా? రాజు అంటే ఏంటి? రాజు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే, ఏనుగు లాంటి వాడు రాజు. సో ఆ రాజు కాగలవా? రెండోది, ఎవరిని కల్మషం లేకుండా చూసేవాడు రాజు, 10 మందిని పరిపాలించేవాడు రాజు. అందుకే కన్నబిడ్డల్లాగా ప్రజల్ని పరిపాలించాడు అని రాస్తారు ఆ రోజుల్లో. రాజు కన్నబిడ్డల వలె ప్రజల్ని పరిపాలించెను. నువ్వు ఆ రేంజ్లో ఉన్నావా? ఉంటే నీకు కొంతవరకు వర్తించవచ్చు నీ దేశము, నీ కాలము, నీ పాత్రను బట్టి నువ్వు ఏ రోల్లో ఉన్నావు. నువ్వు దేశానికి ప్రధానమంత్రివా, లేకపోతే కనీసం ముఖ్యమంత్రివా, లేకపోతే మీ ఊళ్ళో పోనీ ఏదో ఇదా, లేకపోతే మరోట మీ వీధికి పోని నువ్వేమైనా లీడర్వా? దాన్ని బట్టి నువ్వు యోగాన్ని చెక్ చేసుకో. అంతకు మించి యోగం వల్ల ఏదో డబ్బు వస్తుంది అని అనుకోవడం చాలా చాలా అవివేకం. చాలాసార్లు రావాల.